మహాపరిశుద్ధుడు, మహాకనుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతి దేవుడైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైనటువంటి నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ఈ దేవదాసుల హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సంగమా, మనమందరము కూడా మన గృహాన్ని మనమే కట్టుకుంటాం, మన మందిరాన్ని మనమే కట్టుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అయితే బైబిల్ చెప్తుంది, దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 127వ కీర్తన 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. మందిరం కట్టించాలన్నా, మన ఇల్లు కట్టుకోవాలన్నా మనము కట్టుకోకూడదు. అంటే నేను ఏమంటానంటే, మనం కట్టుకోవడం అంటే మన ఆలోచన చేత, మన తెలివితేటల చేత, మన దగ్గర ఉన్న ఇంజనీర్ల చేత, మన దగ్గర ఉన్న డబ్బు బాగా ఉంది కదా డబ్బు చేత, ఈ లోక సంబంధమైనవన్నీ మనం కలిగి ఉన్నాము కనుక వీటన్నిటిని బట్టి మనం మంచి ఇల్లు కట్టుకుందాం, మంచి మందిరం కట్టుకుందాం అని అనుకుంటే ప్రభు అంటున్నాడు, నీ ప్రయాస వ్యర్థమే, నీ ప్రయాస వ్యర్థమే. ఒకవేళ నువ్వు కట్టించుకోవచ్చు, చాలా సుందరంగా కట్టించుకోవచ్చు, కానీ ఆ ఇంటిలో సమాధానం ఉండదు, ఆ ఇంటిలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిరాశ ఉంటుంది, నిస్పృహ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళ చుట్టూ అన్నీ ఉంటాయి. ఆ ఇంట్లో అన్నీ శ్రేష్టమైనవి ఉంటాయి, బాగా విలువైనవి, ఖరీదైనవి ఉంటాయి. కానీ వాటిని చూసిన వెంటనే సమాధానం రాదు. అవి సమాధానం ఏవో మనుషులు ఏర్పాటు చేసుకున్నటువంటి వస్తువులు, మనుషుల చేతితో తయారు చేయబడినవి మనకు ఆనందాన్ని కలిగించవు, సంతోషాన్ని కలిగించవు. అదే ప్రభు ఇస్తే, అదే ప్రభు ఇల్లు కడితే, అది చిన్నదైనా, ఒక గదైనా, పెద్దిల్లైనా, చిన్నిల్లైనా, అది ఎంత చిన్నదైనా దేవుని యొక్క ప్రభు యొక్క ప్రశాంతత అక్కడ ఉంటుంది. మన ఇంట్లో ఏముండాలంటే ప్రభు ప్రశాంతత ఉండాలి, అక్కడ ప్రభు సన్నిధి ఉండాలి, ప్రభు సమాధానం ఉండాలి అక్కడ. అవి మనకి ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. ఇహలోక సంబంధమైనవి ఏవి కూడా మనకు సంతోషం, ఆనందాన్ని కలిగించవు. కలవరాలు, బాధలు, నిందలు, కష్టాలు, అవమానాలు, దరిద్రత, సోమరిపోతనం, నిద్రపోవటం, ఇతరుల మీద ఆధారపడటం, ఇవన్నీ ఉంటాయి ప్రభు లేకపోతే. ఆ తర్వాత ప్రభు లేకపోతే ఆ ఇంట్లో ఏముంటుందంటే కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఆ ఇంట్లో కోపము, అసూయ, ద్వేషాలు. ప్రభువు మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21లో చెప్పినటువంటి దుర్గుణాలన్నీ కూడా ఆ ఇంట్లో ఉంటాయి. అయితే ప్రభువు చేత నిర్మించబడిన ఇంటిలో ఎవరుంటారంటే ప్రభువు ఉంటాడు. ప్రభు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో అసమాధానం ఉండదు, కోపం ఉండదు, అసూయలు ఉండవు, ద్వేషాలు ఉండవు, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, సమాధానం ఉంటుంది, కనికరం ఉంటుంది, సర్దుబాటుతనము ఉంటుంది, తగ్గింపు స్వభావము ఆ ఇంటిలో ఉంటుంది. ఎప్పుడు అది ప్రభువు చేత కట్టబడినప్పుడు ప్రభు ఆ ఇంట్లో ఉంటాడు. ప్రభు చేత కట్టబడకపోతే ఆ ఇంటిలో ప్రభువు ఉండడు. మన ఇంటిలో ప్రభు ఉన్నాడు అంటే ప్రేమ
సమాధానము మన ఇంట్లో సమృద్ధిగా ఉన్నట్లే. ఒకవేళ ప్రభు లేడు అంటే, మన ఇంట్లో కోపము సమాధానము లేదు అంటే ప్రభు మన ఇంటిలో లేడు. మరి ఎవరున్నారు మన ఇంట్లో? ఎవరున్నారు మన ఇంట్లో? చదవండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43, 44, 45 వచనాల్లో ఏముంటాయో అక్కడ? అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వెడలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొనెను. వచ్చి ఆ ఇంట ఎవ్వరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఉన్న దరిద్రం కంటే ఇంకా దరిద్రతలోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఉన్నప్పుడు కంటే ఇంకా అప్పుల ఊబులోకి కూరుకుపోతుంది అనుకుంటాను. ఎందుకు? ఒక దెయ్యం వెళ్ళిపోయి మరి ఒక 7 దెయ్యాలు వచ్చి వాళ్ళ ఇంటిలో నివసిస్తున్నాయి కనుక నీ దేహము దేవుని ఆలయమని, దేవుని ఆత్మ నీలో నివసించుచున్నదని మీరు ఎదురా మనకు తెలియదా? ఈ దేహము దేవుని చేత ఏర్పరచబడింది. ఈ దేహము నీది కాదు. నీ దేహము నీది కాదు. నీ దేహము మీద నీకు స్వతంత్రత లేదు. ఎందుకనగా నిన్ను నిర్మించిన వానికి నీ దేహం మీద స్వతంత్రత ఉంటాయి. నువ్వు ఒక వస్తువును కొనుక్కున్నావు, ఆ వస్తువు మీద నీకు స్వతంత్రం ఉంటుంది. ఎందుకు? నువ్వు వెలబెట్టి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు కదా. అలానే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మీరు మీ సొత్తు కాదు, మీరు వెలపెట్టి కొనబడిన వారు. మన సొత్తు ఎందుకు కాదు? ప్రభు మనం కొనుక్కున్నాడు. ప్రభు మనల్ని కొనుక్కున్నాడు. ఎలాగ కొనుక్కున్నాడు? అమూల్యమైనటువంటి తన రక్తమును కలువరి సిలువలో ధారపోసి, మన కొరకు ధారపోసి ఆ రక్తము చేత మనందరినీ కొనుక్కున్నాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుని కొనుక్కున్నాడు కనుక మనం మన సొత్తు కాదు, ఆయన సొత్తు. కనుక ఆయన మాత్రమే మన హృదయం అనేటువంటి ఇంటిలో ఉండాలి. ఈ లోక సంబంధమైన ఇంటిలో ప్రభు ఉండాలి. ఈ దేహం అనేటువంటి మన హృదయములు అనేటువంటి ఇంటిలో కూడా ప్రభు ఉండాలి. ఈ ఇంటిలో ప్రభు లేకపోతే, నీ దేహం అనేటువంటి ఆ దేవుని ఆలయములో దేవుని నువ్వు ప్రతిష్ఠించకపోతే, దేవుడు ప్రతిష్ఠించబడకపోతే అక్కడ ఏముంటాయంటే 7 దెయ్యాలు అక్కడ నీ హృదయంలో ఉంటాయి. ఆ 7 దెయ్యాలు కూడా నీ కుటుంబాన్ని పతనం చేస్తాయి. నీ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని ఆ 7 దెయ్యాలు కూడా ఆవిరిలాగా తీసుకుని వెళ్ళిపోతాయి. నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయత్నించినా ఈ ప్రయత్నములన్నీ కూడా విఫలమైపోతాయి. నీ ప్రయత్నములు సఫలము కావాలి అంటే ఎవరుండాలా? మన ఇంటిలో ఎవరుండాలా? ప్రభు ఉండాలి. ప్రభు ఉంటే ఏ దెయ్యము కూడా ప్రభు దగ్గరికి రాదు. మన హృదయం సంపూర్ణముగా ప్రభుకి ఇవ్వాలి. మన ఇల్లు సంపూర్ణముగా ప్రభుకు సమర్పించుకోవాలి. ఏదో గది ఇచ్చేస్తాను, హాల్ ఇచ్చేస్తాను. సైతానుడు హాల్లో నుంచే కదా వస్తాడు, రూముల్లో నుంచి రాడు కదా. హాల్ ఇచ్చేద్దాం కుదరదు. నువ్వు హాల్ ఇచ్చేస్తే అటుపక్క రూమ్ల నుంచి వస్తాడు, బ్యాక్ నుంచి వస్తాడు, కిటికీలో నుంచి వస్తాడు, 4 పక్కల నుంచి వస్తాడు. 4 పక్కల నుంచి రాకుండా ఉండాలి అంటే నీ ఇంటిలో ఇల్లంతా యేసు ప్రభు నిండి ఉంటే
నీ హృదయం అంతా యేసు ప్రభువుతో నింపుకుంటే, నీ హృదయంలో ఎప్పుడు ప్రార్థన అనేటువంటి ధూపము వెలుగుతూ ఉంటే, ఆ వెలుగుతూ ఉంటే, అగ్ని ప్రకాశిస్తూ ఉంటే, ఆ అగ్ని దగ్గరికి ఏ మిడతలు కానీ ఏ పురుగులు కానీ రావు. ఒకవేళ వచ్చిన మహాగ్నిలో పడినటువంటి మిడతలు అవి దహించబడతాయి, బూడిదైపోతాయి. గనుక మనలో ఆ యొక్క యేసు ప్రభు ఎప్పుడు కూడా మన ఇంటిలో మన హృదయంలో ఆయన ఉండాలి. మరి మన ఇంటిలో ప్రభు ఉన్నాడా? బాగా మిమ్మల్ని మీరు అర్థం చేసి, ఏది శాశ్వతం కాదు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. నేను మీకు చెప్తున్నా, బాగా గుర్తుంచుకోండి. ఏది శాశ్వతం కాదు. ఈ సంపద, ఐశ్వర్యము, ఈ ఘనత, ఇదేది శాశ్వతం కాదు. ఏది శాశ్వతం అంటే ప్రేమ శాశ్వతమైనది, సమాధానము శాశ్వతమైనది. మన జీవితము, మానవుని యొక్క జీవితము చాలా చిన్నది. అందులో యవన వయస్సు మరీ చిన్నది యవన వయస్సు. ఆ చిన్నదైనటువంటి ఆ యవన వయసులో భార్యాభర్తల సమాధానం లేకుండా జీవిస్తే, ఆ తరువాత నువ్వు ఎంత ప్రయాసపడినా నువ్వు కోల్పోయింది తిరిగి రా. అప్పుడు నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు కార్చినా, నువ్వు ఎంత వేదన పడినా, నీ ప్రయత్నములన్నీ కూడా విఫలమైపోతాయి. కనుక ప్రసంగి ఏమన్నాడు? యవనస్తుడా, నీ యవన కాలం ముందు నువ్వు సుఖించు. అయితే నీకు తీర్పు ఉందని కనుక నీ సృష్టికర్త అయినటువంటి దేవుని యందు నువ్వు భయభక్తులు కనుక, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడు సహవాసములు చేయకుండా, చెడు ప్రవర్తన చేయకుండా, నీ యవన కాలమంతా నీ కౌగిలిలో నీ భార్య నువ్వు ప్రేమించు. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి ఈ సమాధానమును లోక సంబంధమైన వాటి కొరకు వ్యర్థము చేసుకొనకూడదు. దేవుడు నిన్ను ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించి, దేవుడు మీకు ఆయుష్ని, ఐశ్వర్యమును, సంపదను ఇచ్చాడు. నువ్వెందుకు ప్రతి చిన్న విషయంలో దూరం చేసుకుంటావు? నువ్వు దూరం చేసుకునేది నీ కుటుంబాన్నే కాదు, నీ వైవాహిక జీవితాన్నే కాదు, నీ దేవుడైన నీ ప్రభువును కూడా నువ్వు దూరం చేసుకుంటున్నావు. కనుక ప్రభువుకు సమీపముగా మనము ఉండాలి. ప్రభువుకు సమీపముగా మనం ఉండాలి అంటే ప్రభువు మనకు సమీపముగా ఉండాలి. ప్రభువు మన ఇంటిలో ఉండాలి. ప్రభు మన ఇంటిలో ఉంటే మనకంత ప్రేమ, సమాధానమే. చదవండి, ప్రభు ఎవరింటిలో ఉన్నాడో చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకున్నాం. ఆ తరువాత ప్రభువు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. ప్రభువు మన ఇంటిలో ఉంటే పేతురు అంటున్నాడు, ప్రభువా మా ఇంటికి రా. ఎందుకు పేతురు? మా అత్తగారికి బాగాలేదు, మా అత్తగారికి జ్వరంగా ఉంది, రా ప్రభువా మా ఇంటికి అంటే, ప్రభు అంటున్నాడు, పద పేతురు, నేను వస్తాను పద అని శిష్యులతో కలిసి పేతురు ఇంటికి వచ్చాను. వస్తే పేతురు ఇంట్లో ఆ పేతురు యొక్క అత్తగారు మంచం మీద పడుకొని జ్వరంతో, నీరసంతో, దగ్గుతా, మూలుగుతా అలాగా. పేతురు వచ్చి, అమ్మా ఆమె మీద చెయ్యి పెట్టాను. అమ్మా చెయ్యి పెట్టిన వెంటనే ఆమెలో ఒక నూతనమైనటువంటి శక్తి ప్రభువులో నుంచి ప్రవేశించి వెంటనే లేచిందట. అప్పటి వరకు లేవటానికి కూడా
బలము లేని, శక్తి లేని, నీరసముగా ఉన్న పేతురు యొక్క అత్త యేసు ప్రభు యొక్క చేయి ముట్టిన వెంటనే, పడిన వెంటనే లేచింది. లేచి రెస్ట్ తీసుకోలేదు. ఆయనకి పరిచయం, ఆయనకు అంటే ఆయనకంటే యేసు ప్రభు ఒక్కడే ఉంటాడేంటి? యేసు ప్రభు ఒక్కడే ఉంటాడా? ఆయనతో పాటు జనాభా అంతా ఉంటారు. 12 మంది అపోస్తలులు ఉంటారు, మిగతా వాళ్ళు ఉండలేకపోయినా. ఈ 12 మంది అపోస్తలుడికి, ప్రభుకి, వీళ్ళందరికీ వండి పెట్టాలంటే ఎంత కష్టం. అయినప్పటికీ ఆమె ఏమాత్రం కూడా నిరసించకుండా ప్రభుకి ఉపచారము చేసింది. ఎలా చేయగలిగింది? యేసు ప్రభు ఆ ఇంటిలో ఉన్నాడు కనుక. ప్రభు మన ఇంటిలో ఉంటే ఏ బాధలు, ఏ వ్యాధులు కూడా ఉండవు. వీళ్ళంతా సమాధానంగా ఉంటుంది. ఇంట్లో ప్రభు ఉంటే భర్తకి ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంటుంది. ఎప్పుడు భార్య పిల్లలతో ఉందామా, సమయం గడుపుదామా అని ఆలోచిస్తాం. భార్య కూడా ఎప్పుడు నా భర్త వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాం. 1-10 సార్లు ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి, ఈ గుమ్మం దగ్గరికి వెళ్ళి, అక్కడ ఫోన్ చేసి, ఇక్కడ ఫోన్ చేసి, ఏమండి ఎక్కడ ఉన్నారు, వస్తున్నారా, ఎంతసేపు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు, త్వరగా రండి. ప్రభు లేకపోతే ఇంటికి వెళ్ళాలంటే భయం. భయం. ఎంత లేటుగా వెళ్తే అంత మంచిది అనుకుంటాడు భర్త. భార్య కూడా అలానే అనుకుంటుంది. ఈరోజు రాకపోతే పర్లేదు, హాయిగా నేనైతే శుభ్రం ఫోన్ తీసి అనుకుంటాను. అలా ఎవరైతే అనుకుంటారో ఆ ఇంటిలో ప్రభువు ఉన్న ఇంటిలో భార్యకు భర్త, భర్తకు భార్య ఒకరినొకరు తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలంటే డౌన్ టు ఎర్త్ అంటారు కదా, అంతగా తగ్గించుకోవాలి. ఎవరిని ఏ మాట అన్నా దాని గురించి దాన్ని సాగదీయకూడదు. రబ్బర్ బ్యాండ్ సాగదీస్తాను, అలా సాగదీస్తే ఏమవుతుందంటే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ రబ్బర్ బ్యాండ్ కట్ అయిపోతుంది. అలా కనుక సాగదీయకుండా ఆ స్టార్టింగ్లో నువ్వు మౌనం వహిస్తే అది మ్యాక్సిమం నాకు తెలిసి 1 నిమిషం 2 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత ఉంటుంది. ఎందుకంటే ఒకరికి అవసరం కంపల్సరీగా ఉంటుంది. ఒకరి అవసరం ఒకరికి ఉంటుంది. నువ్వు సరిగా లేకపోతే, భార్యాభర్తల కుటుంబంలో సరిగా లేకపోతే, చిన్న బిడ్డలు అవే చూస్తుంటారు. మీకు తెలుసో తెలియదు. చిన్న బిడ్డలు ఏంటి మీరు అనుకుంటారు, ఆడపడ్డోళ్ళే, పాప చిన్న పాపలే, దానికేం తెలుసు, వాళ్ళు చూడలే అని అనుకుంటాం. కానీ వాళ్ళన్నీ గమనిస్తుంటారు. ఒక తల్లి, ఒక విధవరాలు భర్త చనిపోయాడు. ఆ భార్య భర్త తను బతుకున్నప్పుడు పిల్లలు బాగా చదివించారు. బాగా చదివించారు. పెద్దవాడు అమెరికా వెళ్ళి పెద్ద జాబ్ చేస్తున్నాడు. కొంతకాలానికి ఆ తల్లి గారి హస్బెండ్ చనిపోయాడు. ఆడొక్కతే ఉంటుంది ఇంట్లో. కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ప్రభు నమ్ముకోలేదు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తల్లి కొడుకు పిలిస్తే అమెరికా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ కోడలు కొడుకుని తిడుతూ ఉంది. ఎందుకు మీ అమ్మ తీసుకొచ్చావు? నాతో చెప్పాలి కదా, నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు తీసుకొచ్చావు అని తిడుతుంది. వీళ్ళిద్దరు కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా ఆ తల్లి గురించి, కోడలు అత్తగారి గురించి, కొడుకు తల్లి గురించి రోజు ఇంట్లో తిట్టుకునేటువంటి తిట్లన్నీ కూడా ఆ తల్లి లేకుండానే తిట్టుకుంటున్నారు. వాళ్ళకి ఒక పాప, బాబు. మరి వింటున్నారు. ఇల్లు అనుకుంటున్నారు, వాళ్ళు వింటలేదులే, వాళ్ళు ఏదో చదువుకుంటున్నారు, పుస్తకాలు తీసి అనుకుంటున్నారు. ఆ తర్వాత ఈ తల్లిగారు వెళ్ళింది కదా అమెరికా. వెళ్ళిన తర్వాత
మానం అంటుంది మనవరాలతోటి, మనవరాలు మనవడు కూర్చుంటే మనవరాలతో అంటుంది, నీకు దీన్ని ఉంటారు ఆడపిల్లలు పెట్టుకుంటారు కదా, బాపటేది అంటారు, పాప చైన్ అంట. ఆ చైన్ పెట్టుకుంటే బాగుంటుందమ్మా నీకు అని మనవరాలతో అంటుంది. ఆ మనవరాలు ఏమన్నారు, నువ్వు కొనిస్తే కొనుక్కున్నానమ్మా, లేకపోతే నాకు వద్దులే, లేకపోతే నా చేత కొనించుకుంటాను, లేకపోతే నాకు వద్దులే అని అన్నాను. ఆ మాటలు లేదు. ఎప్పుడైతే నానమ్మ నీకు ఆ పాపడుంటే బాగుంటుంది అన్నదో, నీ మాడు పగిలిపోద్ది అన్నది. ఏమన్నది? నీ మాడు పగిలిపోద్ది అంటుంది. ఆ పాప వాళ్ళ నాన్నమ్మని అంటుంది ఆ మాట. వాడంటాడు, బాబు వెనుకొచ్చే మా ఇంటికి, బాబు మూసుకో వచ్చిన అంటున్నాడు మనవాడు. ఎలాగ పెంచుతున్నాం పిల్లలు, ఎలాగ పెరుగుతున్నారు పిల్లలు? మనం అనుకుంటున్నాం పుస్తకాలు చేస్తున్నారు, తెగ చదివేస్తున్నారు, హోంవర్క్ చదివేస్తున్నారు, మనం అనుకుంటున్నాం. వాళ్ళే చదవట్లేదు, మనం చెప్పేదే వింటున్నారు. వాళ్ళు చెడు అయితే త్వరగా అట్రాక్ట్ అవుతారు వింటానికి, మంచి ఏమంటే వినరు. తల్లి ఏం చేస్తుంది? కన్నీరు మున్నీరే ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్తారు? అప్పుడు ఆ తల్లి ఇంకో చిన్నబ్బాయి కూడా అమ్మకాలం ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? పెద్ద కొడుకు ఎప్పుడు తీసుకొచ్చాడు? ఆ రాత్రి భార్య భర్తలు గొడవ పడ్డారట ఇంట్లో, ఆవిడ గురించి, ముసలమ్మ గురించి గొడవ పడితే అర్ధరాత్రి 2 గంటలకి ఆవిడ కారులో ఆ తమ్ముడు ఉన్నటువంటి సిటీకి తీసుకొచ్చాడు. ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్కి. అంత అవసరం అండి కన్న తల్లిని. మనమైతే ఎలాగా చేయము. ఎందుకు చేయము? మన ఇంట్లో ప్రభువు ఉన్నాడు, మన ఇంటిలో దేవుడు ఉన్నాడు కనుక. ఒకవేళ నువ్వు అలా చేసేవంటే దేవుడు నీ ఇంట్లో. పిల్లలందరూ కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంటారు. నేను అనుకుంటున్నాను, ఇప్పుడు పుట్టినోడికి, గంట ముందు పుట్టినోడికి తెలివితేటలు చాలా తేడా ఉంటున్నాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలైన ఎందుకు అంత సిచ్యువేషన్ మన ఇంట్లో రాకూడదు. ఎందుకు? ప్రభు మన ఇంట్లో ఉన్నాడు కదా. ప్రభు మన ఇంట్లో ఉన్నప్పుడు ఏంటవుతుంది? ఎవరు తగ్గించుకుని ఏం అవ్వదు. లక్షల కోట్లు పోతాయా? ఏం పోవు. సమాధానాన్ని మనము సంపాదించుకుంటాము. కోట్లు ఖర్చు పెట్టినా సమాధానం సంపాదించుకోలేదు, జీవితాన్ని సంపాదించుకోలేదు. ఇప్పుడు ఆ అన్నా చెల్లెలు ఇద్దరు జీవితాన్ని సంపాదించుకోగలరా? కొన్ని కోట్లు పెట్టుకున్నాం, వాళ్ళు పెద్ద డాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు తర్వాత. అయినా జీవితంలో సమాధానం లేని జీవితం. ఇప్పుడు మానమ్మనే సరిగా చూడడం వాళ్ళు అలా మాట్లాడేవారు, లేకపోతే నా తల్లిని చూస్తారు, వాళ్ళు కూడా అలానే మాట్లాడతారు కదా. కనుక మన ఇంటిలో మన ప్రభువు ఉండాలి. ప్రభు మన ఇంటికి రావాలి. ప్రభు మన ఇంటికి వస్తే మన ఇంటికి సమాధానము కలుగుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9-10 చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెలుచు సుంకపు మెట్టు వద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనములకు చాలు. యేసు కూర్చుండి ఉండగా అంటే యేసు భోజనానికి ఆ ఇంటిలో కూర్చున్నాడు. యేసు ప్రభు శిష్యులతో కలిసి అలా వెళ్తూ ఉంటే ఒక సుంకపు మెట్టు దగ్గర మత్తయి అనే ఒక మనుషుడు కూర్చున్నాడు. సుంకపు మెట్టు అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి ప్రదేశం, వడ్డీ వ్యాపారాలు చేసేటువంటి ప్రదేశం, అన్యాయంగా పన్నులు ఎక్కువగా కట్టించుకునేటువంటి ప్రదేశం, సొంకరులు ఉన్నటువంటి ప్రదేశం. ఇతను కూడా ఒక సొంకరి. ఆ మెట్ల మీద కూర్చోనంటే ప్రభు అన్నాడు, మత్తయి నాతో రా,
నన్ను వెంబడించు, నాతో వచ్చాయి అన్నాడు. అతను వెంటనే అవన్నీ అక్కడ పడేసి ప్రభుని వెంబడించాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, పద మీ ఇంటికి వెళ్దాం, పద మీ ఇంటికి వెళ్దాం. మీ ఇంటికి వెళ్ళటానికే నేను వచ్చాను. ఇప్పుడు నేను ఎందుకు పిలిచాననుకుంటున్నావు? మీ ఇంటికి వద్దామని, మీ ఇంట్లో భోజనం చేద్దామని. మరి భోజనం పెడతావా నాకు? చూడండి, ఒక పాపపు జీవితున్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు పిలిస్తే అతను ఊహిస్తాడు. అతని జీవితంలో ఊహించుంటాడా? ఆ పరిశుద్ధుడు ప్రభువు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకులు చేస్తున్న ఆ పరిశుద్ధుడు నన్ను పిలుస్తాడా, మా ఇంటికి వస్తాడా అని అనుకుంటాడు. కానీ ప్రభు అంటున్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాను. మరొకరికి వచ్చాడు, అందుకే పిలిచాడు. మత్తయి నువ్వురా మీ ఇంటికి వెళ్దాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు. భోజనం చేస్తే మా అత్తయ్యకి వచ్చిన గిఫ్ట్ ఏంటి? దేవుడు ఏ గిఫ్ట్ ఇచ్చాడు? ప్రభుకు భోజనం పెడితే, అంటే ప్రభు నమ్ముకుంటే పాపమైన నీవు నీ పాపమును విడిచిపెట్టి, నీ దుష్క్రియలను విడిచిపెట్టి ప్రభువుని వెంబడించి మీ ఇంటికి ఆహ్వానిస్తే, ప్రభుకు భోజనం పెడితే, ప్రభు మీ ఇంటిలోనికి వస్తే ఆయన ఏమిస్తాడు? ఏమిచ్చాడు మా అత్తయ్యకి? అత్తయ్య, నువ్వు కూడా నా 12 మంది శిష్యులలో నువ్వు కూడా ఒకటివే ఇస్తారా? అపోస్తలత్వం ఇచ్చి గొప్ప అద్భుతాలు చేశాడు నా అత్తయ్య కూడా. యేసు ప్రభు నామములో ప్రభు మన ఇంటిలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చదవండి, మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు యేసు బేతనీలో కుష్ఠిరోగి అయినటువంటి సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరును ఆయన తల మీద పోసెను. ప్రభు ఎవరింటికి వచ్చాడు? కుష్ఠిరోగి అయినటువంటి సీమోనింటి కాదు, కుష్ఠిరోగి అయిన సీమోనింటి. అంటే శరీరం అంతా కుష్టి వ్యాధితో ఉన్నాడు. ఆ ఇంటికి వచ్చాడు. వచ్చి నాకు భోజనం పెట్టమంటున్నాడు. సీమోనుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి ఆయన మా ఇంటికి వచ్చాడు అంటే ప్రభు అంటున్నాడు, సీమోను నువ్వేంటి ఆలోచిస్తున్నావు? నేను ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నాను. ఒకసారి నీ చేతులన్నీ చూసుకో, కాళ్ళు చూసుకున్నాడు. చూసుకుంటే కృష్ణలో లేదు. చూసుకోక ముందు అనుకుంటున్నాడు, నేను కుష్ఠవ్యాధి కలిగిన వాడిని కదా, నా ఇల్లంతా ఆ కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళ దగ్గర ఆ వాసన చాలా మహాభయంకరంగా ఉంటుంది. ఒకసారి విజయనగరం వెళ్తా, అక్కడ రోడ్డుకి ఎడమ చేతి వైపున కుష్ఠవ్యాధి వాళ్ళది ఒక ప్రాంగణం ఉంటుంది. అక్కడికి వెళ్ళి అది చూద్దాం. భయంకరమైనటువంటి వాసన, మనం ఉండలేము అక్కడ. అటువంటి భయంకరమైనటువంటి వాసనతో ఉన్న ఆ ఇంటిలోనికి ప్రవృత్తి అతను అనుకుంటున్నాడు, ఈ మా ఇంటి ఇంత దరిద్రంగా ఉంది, ఇంత భయంకరమైన వాసన ఉంది, దుర్వాసన ఉంది, ఈ చెడ్డ వాసనకి ఈ యొక్క స్టీమ్ కాలిపోతూ ఉంది, మా ఇంట్లో బట్టలన్నీ, కూర్చునే కుర్చీలన్నీ, బల్లలన్నీ, బెడ్స్ అన్ని, దుప్పట్లన్నీ, టవల్స్ అన్నీ కుష్టి అదే కదా, అంత అదే కదా. మరి అతను కడుక్కుంటాడు, చేయగలుగుతుంటాడు, మళ్ళీ ఆ చేతులు టవల్ పట్టుకుంటాడు. మరి అదే కదా ఉంటుంది. ఏంటి నా ఇంటికి వచ్చాడంటే ప్రభు అంటున్నాడు, ఒకసారి చూసుకున్నాడు. ఏ వ్యాధి కూడా అతనికి లేదు. ఇప్పుడు భోజనం పెట్టు అన్నాడు. ఇల్లంతా ఎలాగా ఉంది? దుర్వాసనతో ఉంది. అప్పుడు ఎవరిచ్చారు? ఒక అత్తరబుడ్డి, అత్యంత విలువైనటువంటి కాస్ట్లీ అత్తరబుడ్డి తీసుకుని వచ్చి ఆ ఇల్లంతా పగలబుడ్డి ఎప్పుడైతే ప్రభు మీద పోసిందో
ఇల్లంతా ఎలాగా ఉంది ఇప్పుడు? మంచి వాసన, మంచి వాసన, పరిమళంతో కూడినటువంటి వాసన. ఆ పరిమళ భరితమైనటువంటి వాసన కలిగిన ఇంటిగా ప్రభు మార్చాడు. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ స్థితి, అల్లేమి స్థితి, వ్యాధితో ఉన్నటువంటి భయంకరమైన వ్యాధితో ఉన్నటువంటి స్థితి, ఆ దరిద్రపు స్థితిలో నుంచి ప్రభు ఆ ఇంటిలో అడుగుపెట్టిన వెంటనే స్థితి మారిపోయింది. ఉన్నతమైనటువంటి స్థితి వచ్చింది. దీన స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మార్చాడు సీమోను పేతురు యొక్క జీవితాన్ని. పరిమళ భరితమైనటువంటి ఇల్లుగా మార్చి, పరిమళ భరితమైనటువంటి జీవితంగా మార్చబడింది కుష్టి వ్యాధి కలిగినటువంటి సీమోను యొక్క ఇల్లు. క్రైస్తగా ఆ ప్రభువే మన ఇంట్లో ఉంటే మన ఇల్లు ఎలాగా ఉంటుంది? పరిమళ భరితముగా ఉంటుంది. క్రీస్తు సువాసన కలిగినటువంటి ఇల్లుగా ఉంటుంది. మీ ఇంటికి దగ్గరకు వచ్చి కాలింగ్ బిల్ కొట్టగానే ఎవరన్నా తలుపు తీస్తారు. డోర్ తీసిన వెంటనే ఇంట్లోకి అడుగు పెట్టగానే క్రీస్తు సువాసన వారికి ఆ ఫీలింగ్ వస్తుంది, క్రీస్తు సువాసన అనుభవం వస్తుంది. ఎందుకు? మన ఇంటిలో సువాసన కలిగినటువంటి ప్రభువు ఉన్నాడు కనుక. క్రైస్తవ అంటే ఏంటి? మన ఇంట్లోకి వచ్చిన వెంటనే వారికి ఒక అనుభూతి కలుగుతాం. ఒక అనుభూతి ఏంటి? ఇంట్లోకి వచ్చిన వెంటనే నా హృదయంలో ఏదో మార్పు వస్తున్నది, ఎంతో ప్రశాంతతగా ఉన్నదేంటి? ఈ ఇంట్లో అడుగు పెట్టిన వెంటనే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందేంటి? ఏంటమ్మా మీ ఇంట్లోకి వచ్చిన వెంటనే అదేదో రకంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు అంటే ఆ ఇంటిలో ప్రభువు ఉన్నాడు. మన ఇంటిలో ప్రభు ఉంటే మన ఇల్లు సువాస భరితమైనటువంటి ఇంటిగా మార్చబడాలి. ఎందుకంటే ప్రభు మన ఇంట్లో ఉన్నాడు కనుక. చదవండి లోకాసువార్త 7వ అధ్యాయం 36 వచనం చదవండి. పరిసయ్యులలో ఒకడు పరిసయ్యులలో ఒకడు చదువు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. అప్పుడు ప్రభు ఏం చేశాడు? శిష్యులందరితో కూడా ఇంటికి వచ్చి, పరిశీలిలో ఒకడు అంటే ధర్మశాస్త్రం తెలిసినవాడు, నాకు అంతా తెలుసు అనుకున్నవాడు, పాండిత్యము కలిగి నేను గొప్ప పండితుడిని, నేను ఆసు కవిత్వం చెప్పేస్తాను, ధర్మశాస్త్రం అంతా నా గుప్పెట్లోనే ఉంది, ధర్మశాస్త్రం అంతా నా నోట్లోనే ఉంది అనుకున్న పరిశీలు అంటున్నాడు ప్రభుతోటి, ప్రభా నువ్వు మా ఇంటికి భోజనానికి రా అన్నాడు. సరే వస్తాను ప్రభు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. శిష్యులతో కలిసి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. యేసు ప్రభు ఇంటికి ఎందుకు వచ్చాడంటే ఆయన ఏదో భోజనం పెడితే తిందామని రాలేదు. పరిసేడు భోజనం పెడితే శుభ్రంగా అన్ని రకరకాల కూరలు చేసి పెడతాడు, భోజనం చేద్దామని రాలేదు. ఆ పరిసయ్యుని యొక్క హృదయాన్ని ప్రభువు హృదయముగా మార్చడానికి వచ్చాడు. ఆ పరిసయ్యుని ప్రభు శిష్యుడిగా మార్చడానికి వచ్చాడు.
ఆ పరిచయాన్ని ప్రభుని నమ్ముకునేవానిగా మార్చడానికి వచ్చాడు. ప్రభువునంద విశ్వాసం ఉంచేవానిగా మార్చడానికి వచ్చాడు. ఎందుకంటే ఆ పరిచయ హృదయంలో యేసు ప్రభువుని వెంబడించాలనేటువంటి ఆశ ఉన్నది. కానీ ఆ ఆశ పరిపూర్ణమైనటువంటి స్థితిలో లేదు. ఇంకా అపనమ్మకంగానే ఉన్నాడు. అపనమ్మకముగా ఉన్న వారిని నమ్మకమైన వారిగా చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. అవిశ్వాసముగా ఉన్న వారిని విశ్వాసములో పరిపూర్ణముగా చేయడానికి యేసు ప్రభు ఇంటికి వచ్చాడు. అందుకే పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆ సమయంలో అక్కడికి వచ్చింది. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆ సమయంలో అక్కడికి రావడానికి ప్రభువే ఆమెకు ఆలోచన ఇచ్చి ఇక్కడికి ప్రభువు తోడుకొని వచ్చాడు. ఆ పరిసయ్యుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆ అవిశ్వాసమును పోగొట్టాడు. ఆ పరిసయ్యుని హృదయములో ఇంకా చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఉన్నాయి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ప్రభు మీద లేదు. ఆ చెడ్డ తలంపులు, ఆలోచనలు పోగొట్టాలంటే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నింపబడాలి అంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ అత్తరుగుడి తీసుకుని ఇక్కడికి రావాలి. అది ప్రభు చిత్తం. ఎప్పుడైతే ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి ప్రభు పాదమును ముద్దు పెట్టుకొని తల వెంట్రుకలతో తుడిచి అత్తరు ఆయన పాదముల మీద పూసినప్పుడు ఆ యొక్క పరిచయుడు అనుకుంటున్నాడు, ఈవిడ ఏంటి నిజంగా యేసు ప్రభువేనా? ఆవిడ పాపాత్మురాలైన స్త్రీ కదా, ఆవిడ ఎన్నో పాపాలు చేసింది. ఆవిడ జీవితం అంతా పాపిష్టి జీవితమే, కుళ్ళిపోయిన జీవితమే, అశుద్ధమైన జీవితమే, అపవిత్రమైన జీవితమే, చూడనల్లని జీవితం. ఆవిడ మా ఇంటికి రావట్లేదు. మా ఇంటికి వచ్చి ఆయన పాదాలు ముందు పెట్టుకుంటుంటే ఆయనేంటి ఎలాగ ఉన్నాడు, ఏంటి ఆయన ప్రవర్తన ఏంటి, ఆయన చేష్టనేంటి, ఎందుకు ఆమెను యాక్సెప్ట్ చేశాడు అని ఆ యొక్క పరిచయుడు అనుకుంటున్నాడు. అప్పుడు ప్రభు ఏం చెప్పాడు పరిచయునితో? ఆమె నన్ను విస్తారముగా ప్రేమించాడు, ఆమె పాపములు క్షమించబడ్డాయని ఒక ఉపమానము చెప్పాడు. ఒక వ్యక్తికి 500 రూపాయలు బాకీ ఉంటే ఆ అప్పు తీర్చేస్తే, 100 రూపాయలు బాకీ ఉంటే ఆ అప్పు తీర్చేస్తే ఎవరు ఎక్కువగా క్షమించబడ్డారు, ఎవరు ఎక్కువగా తీర్చబడింది అంటే ఆ యొక్క పరిచయుడు ఏమన్నాడు? ఎవరు ఎక్కువగా బాకీగా ఉంటే క్షమించాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆ పరిచయుడు తెలుసు. అప్పుడు ఆ పరిచయుని యొక్క విశ్వాసము అభివృద్ధి చెందింది, విశ్వాసము పరిపూర్ణమైంది. ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది. ప్రభువు దగ్గర నుంచి దీవెన ఆశీర్వాదం పొందుకోవాలి అంటే, పాపములన్నీ క్షమించబడాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రభువుని విస్తారముగా ప్రేమించాలి. ఆ పరిచయుడు ప్రభుని ఇంటికి పిలిచాడు, భోజనానికి పిలిచాడు. కానీ ప్రభుని నిండు హృదయముతో, పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ప్రభుని ఇంటికి భోజనానికి పిలవలేదు. నామకార్థముగా, అంటే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఒకసారి ప్రభుని పిలుద్దాం, వస్తాడో రాడో, వస్తే ఏదో భోజనం పెడదాంలే అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ వచ్చిందో ఆవిడ చేసినటువంటి క్రియలు ప్రభుకి సత్క్రియలుగా అనిపించావు, ఆమె చేసినటువంటి క్రియలు ప్రభుకి ఇష్టమైనవిగా ఉన్నావు, ప్రభువు ఆమెను, అమ్మా నీవు విస్తారముగా నన్ను ప్రేమించావు కనుక నీ పాపములు విస్తారముగా క్షమించమని ఎప్పుడైతే ప్రభు ఆ స్త్రీతో ఉన్నాడో పరిస్థితి యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. అందుకే ఈయన జీవము కలిగినటువంటి దేవుడు. అందుకే ఈయన అద్భుతాలు చేస్తున్నాడు. ఈయన మామూలు మనిషి కాదు. మన ఇంటికి భోజనానికి వచ్చినటువంటి వ్యక్తి మామూలు మనుష్యుడు కాదు. ఎవరైనా దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. శూన్యమేఘాలు అంటుంది మన ఇంటికి వస్తూ పోతూ ఉన్నటువంటి ఈ సేవకుడు ఉన్నాడే,
ఇతడు మామూలు సేవకుడు కాదు. ఇతడు మామూలు సేవకుడు కాదు. ఇతనిలో ఏదో శక్తి ఉన్నది. కనుకనే ఎలీషా ఇంటికి వచ్చినప్పుడు, ఎలీషా ఇంటికి రాలేదు, ఆ మార్గమును వెళుచున్నప్పుడు ఆ యొక్క షూనేమీయులు అంటుంది, దైవజనుడా మా ఇంటికి రా, దైవజనుడా మా ఇంట్లో భోంచేయి అని బ్రతిమలాడుతున్నది అని రాయబడింది అక్కడ. చదవండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటా, చదవండి. 4వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయొచ్చు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎత్తుకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి మేడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. చాలు. షూనేమీయులు ఎలీషా వెళ్తూ వస్తూ మార్గం వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు షూనేమీయురాలి హృదయములో ఒక ఆలోచన వచ్చింది. దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు ఆమె హృదయం. ఎందుకో దైవజనుడు చూసినప్పుడల్లా ఆమె హృదయం ఎందుకో పొంగుతూ ఉన్నది. దాన్ని బట్టి ఆమె అనుకుంటుంది, ఇతను సామాన్యమైన దైవజనుడు కాదని. మా ఇంటికి రా వచ్చి భోజనం చెయ్యి అని బతిలాడుతుంది. అంత మాత్రమే కాదు కానీ మళ్ళా అంటుంది తన భర్తతోటి. ఆ భర్తకి ఎంత వయసు? అతడు ముసలివాడు. ఆమె భర్త, ఆమెకి సంతానము లేదు. ఎందుకు లేదు? తన భర్త ముసలివాడు కనుక సంతానం ఇవ్వడానికి కావలసినటువంటి యోగ్యత, శక్తి అతనికి లేదు. అదంతా ఉంటుంది. మన ఇంటికి వచ్చి పోయేటువంటి దైవజనుడు ఒకవేళ మనకు సంతానం ఇస్తాడేమో, మనం ఆశీర్వదిస్తాడేమో. అతను చూస్తుంటే చాలా గొప్ప భక్తిపరులా ఉన్నాడు కనుక మన ఇంటి మీద ఒక చిన్న గది కట్టించేసి ఆయన పడుకోవడానికి మంచం, చదువుకోవడానికి ఒక బల్ల, కూర్చోవడానికి ఒక చిన్న పీట మనం ఏర్పాటు చేద్దాము, ఒక దీపం ఏర్పాటు చేద్దామంటే ఆ ముసలి భర్త అన్నాడు, ఓకే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయు. అలాగని ఎలీషాకి చేసింది. ఏం చేసిన దైవజనుని ఎలీషాని ఆ షూనేమీయురాలు తన ఇంట చేర్చుకున్నాడు. దైవజనుని తన ఇంట చేర్చుకున్నాడు. దైవజనునికి కావలసిన అన్నీ కూడా సమకూర్చింది. తరువాత ఇప్పుడు అన్నీ సమకూర్చబడిన తరువాత ఒక దినమున ఆయన అడుగుతున్నాడు, అమ్మా నీకేం కావాలి? నువ్వు నాకు ఎంతో పరిచర్య చేస్తున్నావు. నేనేదో నా మానాన్ని వెళ్ళిపోతూ ఉంటే మా ఇంటికి రా మా ఇంటికి వచ్చి భోజనం చేయి, దైవజనుడా మా ఇంటికి వచ్చి భోజనం చేయి, బ్రతిమలాడు నన్ను మీ ఇంటికి పిలుచుకొని నాకు భోజనం పెట్టావు. అంత మాత్రమే కాదు కానీ నేను అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి నాకు గది కట్టించావు. ఎంతగా చేసావు నాకు. నీకేం కావాలమ్మా? ఆమె సంతానం కావాలని అడగలాని ఉంటుంది. నాకు అన్నీ ఉన్నాయి దైవజనుడా, నాకు అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా అన్నీ ఉన్నాయి అని ఎక్కడ నిలబడింది ఆవిడ? గోడ చాటున, తలుపు చాటున నిలబడి అడుగుతుంది దైవజనుడిని. కానీ అంటే తను తాను మరుగు చేసుకొని దైవజనుడిని అడుగుతుంది. అబ్రహాము 18వ అధ్యాయంలో అబ్రహాము దేవుని యొక్క దూతలకి మంచి కొవ్విన మాంసం తయారు చేసి, రొట్టెలు తయారు చేసి, పిండి పిసికి బాగా తయారు చేసి ముగ్గురు అక్కడ కూర్చుంటే ఆ ముగ్గురికి భోజనం పెడుతూ వాళ్ళు తింటూ ఉంటే అబ్రహాము వారి ఎదురుగా నిలబడి అలాగా ఉన్నాడు. వాళ్ళు భోజనం చేస్తూ ఉంటే
తను తాను తగ్గించుకొని నిలబడి ఎలాగ మౌనంగా వాళ్ళ భోజనం వైపు చూస్తూ వాళ్ళకి ఏం కావాలి అన్నీ కూడా సమకూరుస్తున్నాడు. అంతేగాని వాళ్ళతో పాటు నేను కూర్చుంటాను, నేను భోజనం చేస్తాను అని ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దూతలతో పక్కన కూర్చొని భోజనం చేశాడా? ఎందుకు భోజనం చేయలేదు? మనం తగ్గించుకోవాలి, ప్రభుని హెచ్చించాలి. అలాగని ఈ శూన్యమి గారు కూడా ఆ తలుపు చాటున అక్కడ ఉన్న గోడ పక్క నుండి నాకు అన్నీ ఉన్నాయంటే అప్పుడు గెహాజీ వెళ్ళి గురువుగారితో చెప్తున్నాడు, గురువుగారు ఈమెకి సంతానం లేదు అని. ఆమెకు ఏమి కొదువుగా ఉన్నదో శిష్యుడు చెప్పాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, అమ్మా మీదటికి ఈ సమయానికి నీకు కుమారుడు కలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుని ఇంట చేర్చుకుంటే, దైవ సేవకుల్ని దైవజనుని మన ఇంట చేర్చుకుంటే దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. షూనేమీయులకి స్వాస్థ్యం ఇచ్చాడు. ఆమె భర్త వృద్ధాప్యములో ఉన్నప్పటికీ, సంతానం ఇవ్వటానికి యోగ్యత, అర్హుడు, శక్తి లేని వాడైనప్పటికీ దైవజనుడి యొక్క ఆశీర్వాద బలమును బట్టి దేవుడైనటువంటి యెహోవా తన సేవకుని యొక్క మాటను బట్టి ఆమెకు సంతానము అనుగ్రహించాడు. దైవ సేవకుని మన ఇంటికి పిలిపించి మనం వారిని భోజనం పెట్టినప్పుడు, అంటే ఆయనకి పరిచర్య చేసినప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఆమెకు ఏది కావాలో ఆ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఇంకా అంతకంటే శ్రేష్టమైనది ఆ ఇంట్లో ఏది కూడా, ఎందుకంటే అన్నీ ఉన్నాయంటుంది. నా దగ్గర డబ్బు ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, ఈ ఊళ్ళో నాకు మంచి పేరుంది, అన్నీ ఉన్నాయంటుంది. కానీ ఆమెకి ఏం లేదు? స్వాస్థ్యం లేదు, సంతానం లేదు. ఏది లేదో, ఏది నీకు ప్రాముఖ్యమైందో, నీ కుటుంబానికి, నీ వంశానికి, నీ తరానికి ఏది కావాలో దాన్ని ప్రభు ఇచ్చి మనకు కావలసిన అత్యంత ప్రాముఖ్యమైన దానిని, అతి శ్రేష్టమైనటువంటి ఈవిని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడంటే దేవుని యొక్క సేవకుడు మన ఇంట్లో ఉన్నప్పుడు, ప్రభు మన ఇంటిలో ఉన్నప్పుడు. చదవండి చివరిసారిగా లోకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వరకు చదవండి. లోకాసు వార్త 10వ అధ్యాయం 38 నుంచి 40. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని, ఆమెకు మరియా అనే ఒక సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలు. యేసు ప్రభు శిష్యులతో కలిసి ఎలాగ వెళ్ళిపోతూ ఉంటే బేతనీ అనేటువంటి గ్రామం దగ్గర నుంచి, ఆ గ్రామం ముందు అలాగ వెళ్తూ ఉంటే మార్త వచ్చి, ప్రభా అయ్యగారు మా ఇంటికి రండి, ప్రభా మా ఇంటికి రండి అని ప్రభుని పిలిచింది, ఆహ్వానించింది. తన ఇంటిలోనికి ఆహ్వానించింది. వచ్చినటువంటి వ్యక్తి, వచ్చినటువంటి అతిథి, మన ఇంటికి వచ్చినటువంటి అతిథి సామాన్యుడు కాదు కనుక, గొప్ప వ్యక్తి కనుక వచ్చిన వారిని ఆదరించాలని, ఆతిథ్యమివ్వాలని మార్త వంటగదిలోకి వెళ్ళి వారికి కావలసినవన్నీ సమకూరుస్తూ ఉన్నది. మరి అయితే యేసు పాదముల దగ్గర నుండి ప్రభు యొక్క వాక్యమును వింటూ ఉన్నది. యేసు ప్రభు గొప్పవాడని మార్తకి తెలుసు, కానీ ఆయన బోధ మరి శ్రేష్టమైనదన్న విషయం మార్తకి తెలియదు. మార్త ఆలోచన ఎలాగా ఉందంటే, వచ్చినటువంటి అతిథికి మర్యాద చేయాలి కనుక
వారికి కావలసినవన్నీ సమకూర్చాలనేటువంటి తాపత్రయంతో ఉన్నది. అంతేగాని యేసు ప్రభువుని నెగ్లెక్ట్ చేయాలని లేదు. మంచి పదార్థాలు. మరి ప్రభువు శిష్యులు ఉన్నారు, వారి ఎండను కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం తిన్నారో ఏం తినలేదు, ఏం తాగారో ఏం తాగలేదు. వారికి పరిచర్య చేద్దాం అని వంటగదిలోకి వెళ్ళి వాళ్ళకి పరిచర్య చేయడానికి సిద్ధపడింది. తను అనుకుంటుంది నా సహోదరి ఊరికి ఖాళీగా కూర్చుందేమో, ప్రభు పాదముల చెంత నుండి దేవుని యొక్క వాక్యమును వినుచున్నదని మార్తకి తెలియదు. మార్త ఎక్కడి నుంచి మాట్లాడుతుందంటే వంటగదిలో నుంచి మాట్లాడుతుంది. హాల్లో జరుగుతున్న విషయము మార్తకి తెలియదు. వంటగదిలో నుంచి మాట్లాడుతుంది. నువ్వేంటి అక్కడ కూర్చున్నావు? ప్రభు మా చెల్లేంటి అక్కడ ఊరినే కూర్చున్నా, రమణను నాతో పాటు పరిచయం చేస్తుంది, సహాయం చేస్తుంది. అయితే ప్రభు అంటున్నాడు, మాత నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి విషయాలకు తొందరపడుతున్నావు, కానీ ఉత్తమమైన దాన్ని మరియా ఎందుకున్నది? ఉత్తమమైన దాన్ని మరియా ఎందుకున్నది? యేసు ప్రభు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో ఉత్తమమైనది క్రీస్తుగా ఉత్తమమైన ఇంకంతకంటే శ్రేష్టమైనది ఎక్కడ కూడా ఈ భూమి ఆకాశములందు లేదు. ఎందుకు? ఈ ఆకాశ మహాకాశం సృష్టించిన వాడు సృష్టికర్తే ఆ ఇంట్లో ఉంది. ఆ వాక్యం ఆ ఇంట్లో ఉన్నది. వాక్యం అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆ వాక్యమును గూర్చి వింటుంది, వాక్యములో ఉన్న మర్మమును గురించి వింటుంది, వాక్యములో ఉన్నటువంటి ప్రేమల గురించి మరి వింటూ ఉంది. ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడు కనుక ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుంది. ఆ ప్రభువే నీ ఇంటిలో నా ఇంటిలో ఉంటే ఉత్తమమైన దాన్ని మనము ఎంపిక చేసుకుంటాం. అందువల్లనే లాజరు చనిపోయినప్పుడు మరియా యేసు ప్రభు పాదముల చెంతండి, ప్రభువా నీవు మా ఇంట్లో ఉంటే మరణము ఉండేది కాదు. నువ్వు మా ఇంట్లో లేవు కదా, అందుకే మా ఇంటికి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఈ మరణాన్ని జయించిన వాడు నీవే ప్రభువా. ప్రభు ఏమన్నాడు మాతతోటి? మాత పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి ఎన్నడూ మరణాన్ని చూడడు. యోహాను సువార్త 11:25 బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు మరణాన్ని చూడడు అన్నావు కదా ప్రభువా. అంటే ప్రభు అంటున్నాడు, మరియా పద, ఎక్కడున్నాడు లాజరు అని మరణించినటువంటి లాజరుని జీవములోనికి తిరిగి తీసుకొచ్చి మరణమును జయించినవాడు, మరణించినటువంటి లాజరుని తిరిగి జీవం ఇచ్చి ఆ కుటుంబంలో గొప్ప సంతోషము ఆనందాన్ని దేవుడు దయచేశాడు. ఉత్తమమైన దాన్ని మన ఇంట్లో ఎప్పుడు ఉంటుందంటే, ఆ శ్రేష్టమైనది అమూల్యమైనది ఎప్పుడు ఉంటుందంటే ప్రభు మన ఇంటిలో ఉన్నప్పుడు. వేస్తారా? లేదా ప్రభువు పేతురు అత్త ఇంటిలో ఉన్నప్పుడు ఆ ఇంటికి గొప్ప సంతోషము సమాధానము కలిగింది. ఆమె యొక్క వ్యాధి సంపూర్ణముగా స్వస్థపరచబడింది. తర్వాత పేతురు ప్రభువు మత్తయిని నన్ను వెంబడించుకొని ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో భోజనం చేసినప్పుడు ఆ యొక్క సుంకరివాడైనటువంటి పాపముతో నిండినటువంటి మత్తయి జీవితం పరిశుద్ధపరచబడి యేసు ప్రభువు ఒక అపోస్తలుడుగా మార్చబడ్డాడు. అలానే యేసు ప్రభు ఆ కుష్ఠవ్యాధి కలిగిన వారి ఇంటికి వెళ్ళినప్పుడు దుఃఖంత ఫలితమైనటువంటి ఆయిల్లు యేసు ప్రభు ఇంట్లోనికి వెళ్ళిన వెంటనే పరిమళ వాసనగా ఇల్లు మార్చబడింది. అలాగే యేసు ప్రభు ఆ యొక్క పరిస్థితిని ఇంటిలో ఆ యొక్క అవిశ్వాసముతో ఇంకా ప్రభుని వెంబడించాలా వద్దా అని ఆ యొక్క సందిగ్ధములో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఇంటికి ప్రభు వెళ్ళినప్పుడు ఆ పరిస్థితిని జీవితము మార్చబడింది. వెలుగుగా అతని జీవితము వెలిగించబడింది. అలాగనే యేసు ప్రభుని ఎప్పుడైతే మాత తన ఇంట్లోనికి చేర్చుకుందో ఒక ఉత్తమమైన దానిని ప్రభు ఇంటికి అనుగ్రహించాడు. అలానే యేసు ప్రభుని మన ఇంట్లో మనం చేర్చుకుందాం. మన ఇంట్లో మనము
చేర్చుకున్న ప్రభా, నా ఇంటిలో నువ్వు నివసించు, నా హృదయంలో నువ్వు ఉండు ప్రభా. నా హృదయంలో నువ్వు ఉంటే ఇంకే నీకు ఇష్టం లేని ఏవి నా హృదయంలో ఉండ, అన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వెలుగు వచ్చిందో చీకటి దానంతటదే పారిపోతుంది. కనుక జీవిత వెలుగైన నీవు నా జీవితాన్ని వెలిగించు ప్రభా. నా జీవితంలో నువ్వు ఉండు, నా ఇంటిలో నీవు ఉండు, నా హృదయంలో నీవు ఉండు. ఉత్తమమైన దానిని, శ్రేష్టమైన దానిని, సమాధానమును, ప్రేమను, భక్తిని నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రార్థన చేయి. ప్రభు అటువంటి జీవితాన్ని మీ అందరికీ ప్రభు అనుగ్రహించగాక. ప్రభు ఈ వాక్యం ద్వారా మనం ఆశీర్వదించగాక. ఆమె తరలించగా ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపన్నుడవు, మహాపరిశుద్ధుడవు, మహాఖండవుకు మా ప్రభు ఈ ప్రతికూలమైనటువంటి వాతావరణంలో కూడా నీ బిడ్డలను మీరు ప్రేమించి ఈ పునరుద్ధాన మందు ప్రభా పరిశుద్ధం అందరూ మనకు తోడుకొని వచ్చావు. నీకు స్తోత్రాలు. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, నీవు ఆశ్చర్యకరుడు, అద్భుతములు చేసేటువంటి దేవుడు ప్రభా. నీవు ఏ ఇంటిలో ఉంటే, ఏ హృదయంలో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదింపబడతాదో, ఆ ఇంటిలో ఉన్నటువంటి అసమాధానము పోతాదో. నువ్వు మాతో మాట్లాడావు నాయన, నీకు స్తోత్రాలు. మేము సమాధానముగా ఉండాలి అంటే, సంతోషముగా ఉండాలి అంటే, నీకు మాదిరిగా మేము జీవించాలి అంటే, నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మేము జీవించాలంటే, నీ యొద్ద నుండి ప్రేమ సమాధానములు పొందుకోవాలి అంటే నీవు మా ఇంటిలో ఉండాలని నువ్వు మాతో మాట్లాడావు నాయన. స్తోత్రాలు ప్రభువా. పేతురు అత్త యొక్క గృహంలో ఉన్నప్పుడు, పేతురు ఇంట ఉన్నప్పుడు ఆమెకు అద్భుతమైనటువంటి స్వస్థతనిచ్చావు ప్రభు. అలానే ప్రభు, పాపములో శాపములో జీవిస్తున్నటువంటి అసంకమ మెట్టు దగ్గర నుండి భక్తులను పిలిచినప్పుడు, మిమ్మల్ని వెంబడించినప్పుడు ఆ ఇంట భోజనము చేసి అతనిని అపోస్తలుగాను మార్చినటువంటి గొప్ప దేవుడు ప్రభు. ఆ యొక్క కుష్టి వ్యాధి కలిగిన వాడు మన ఇంటికి నువ్వు భోజనములకు వెళ్ళినప్పుడు ప్రభు, అప్పటి వరకు పాపం అనేటువంటి దుర్గంధముతో, పాపం అనేటువంటి అశుద్ధతతో, అపరిశుద్ధతతో, మురికితో ఉన్నటువంటి ఆ ఇంటిని పరిమళ వాసనగా మార్చిన గొప్ప దేవుడు ప్రభు. నీకు సాటి కలిగినటువంటి దేవుడు లేడు ప్రభు. నీకు అసాధ్యం ఇది లేదు ప్రభు. ఆ కుష్టి వ్యాధి కలిగిన వారి జీవితాన్ని ప్రభు నువ్వు మంచి శ్రేష్టమైనటువంటి జీవితముగా మార్చావు ప్రభు. పవిత్రునిగా చేశావు, పరిమళ భరితునిగా నువ్వు చేశావు నాయన. అలానే పరిచయంలో విశ్వాసంతో, అపనమ్మకంతో, ఇంకా నిన్ను నమ్మలేక నిన్ను వెంబడిస్తున్నప్పుడు, వాళ్ళ ఇంటికి భోజనాన్ని పిలిచినప్పుడు, నువ్వు వెళ్ళినప్పుడు ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి చేసినటువంటి అసత్కార్యమును చూసి అతని మనసులో ఉన్నటువంటి అపనమ్మకాన్ని తీసివేసావు ప్రభు, అవిశ్వాసమును తీసివేసావు ప్రభు. నీకు స్తోత్రాలు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నీకు నడిపావు ప్రభు. అలానే తండ్రి మార్త మిమ్మల్ని శిష్యులను మార్త మరియు ఇద్దరు తమ ఇంట చేర్చుకున్నప్పుడు ఉత్తమమైన దానిని ప్రభు, శ్రేష్టమైన దానిని, ఈ సృష్టిలో అంతకంటే శ్రేష్టమైనది లేదు ప్రభు. నీ వాక్యము కంటే శ్రేష్టమైనది ఆకాశ మహాకాశములందును, భూమి మీదను, పాతాళమందును లేనే లేదు ప్రభు. అటువంటి అత్యున్నతమైన దానిని, ఉత్తమమైన దానిని ప్రభు మరీకను అనుగ్రహించావు. నువ్వు ఎవరి ఇంటిలో ఉంటే ఆ ఇల్లు పరిమళ భరితముగా ఉంటుంది ప్రభు. ఆ ఇల్లు ఆయురోగ్య ఐశ్వర్యములతో, సమృద్ధితో ఫలింపబడినటువంటి గృహముగా, ఇల్లుగా ఉంటుంది ప్రభు. అటువంటి ధన్యత మా సంఘ బిడ్డలందరికీ, హోసన్న వర్షిప్ సెంటర్లో ఉన్న వారందరికీ ప్రభు, చిన్నవారికి, పెద్దవారికి, వృద్ధులకు అందరికీ మీరు అనుగ్రహించండి నాయన. ప్రతి కుటుంబము ప్రభు ఉత్తమమైన దాన్ని పొందుకున్నటువంటి కుటుంబముగా నువ్వు చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అద్భుతములు జరిగించను ఆయన, నీకు స్తోత్రం. ఇదిగో నీ బిడ్డలు ఇప్పుడు తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా క్షేమకరముగా వారి గృహములకు వెళ్ళడానికి సహాయం చేయండి. మీరే సకల ఘనత, మహిమ, ప్రభావములు పొందుకున్నాడు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడుగుచు వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకపు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి
కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ, ఇంకా నువ్వు రాలేకపోయిన వారందరికీ, వాక్యములు ప్రకటించిన దైవజనులు వారి కుటుంబానికి, వాక్యములు విన్న వారందరికీ, యూట్యూబ్లో వాక్యములు ఇచ్చిన వారందరికీ, లోకములో ఉన్న పరిశుద్ధులను ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రైస్తవ 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 క్రైస్తవ.